చాలా ట్రావెల్ చేశానండి. ఈ సినిమాతో కూడా ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా ఒక్కసారి రవి గారి కోసం క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ ఫిలిం అయినా కూడా చాలా అద్భుతంగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫస్ట్ ఫిల్మ్ ప్రతి ఎవరికైనా సరే మా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్లో ఉంటుంది బ్లాక్ బస్టర్ అయితే. నేను కూడా అదే ఫేస్లో ఉన్నా. ఫస్ట్ డే కొంచెం ప్యానిక్ అయ్యా, కానీ తర్వాత నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది మొత్తం అంతా. బుక్ మై షోలో టికెట్స్ అలా పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ సినిమాలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టీవెన్ అని పిలిచిన తర్వాత బీచ్లోకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది కదా, సేమ్ మూమెంట్ నాకు కూడా, కాకపోతే ఇక్కడ బీచ్ లేదంతే. థ్యాంక్ యూ నా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు చెప్తున్నట్టే థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కథ నాకు ఇచ్చి డైరెక్ట్ చేయమని చెప్పిన రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ డిజైన్ ఇప్పుడు అందరికీ ఇంత బాగా నచ్చుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి బయట వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలీదు. అండ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ ఫేస్లో రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అది స్క్రీన్ మీద వస్తున్నప్పుడు బయట జనాలు కనెక్ట్ అవ్వరు అని చిన్న భయం ఉండేది. బట్ ఎమోషన్ కాబట్టి ఏదైనా స్ట్రాంగ్గా చెప్తే కనెక్ట్ అవుతారని ఉండేది. సో బయట జనాలకు కనెక్ట్ అవుతున్నారు, అది వెరీ హ్యాపీ. కానీ ఇండస్ట్రీలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్, స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ నాకు ఫోన్లో మెసేజ్లు చేసి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కిరణ్ అన్న, యు ఆర్ సచ్ ఎ లవ్లీ యాక్టర్. మీరు ఇన్ని రోజులు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ కమర్షియల్ మీటర్లో ఉండేది. సో నేను ఒకటే అనుకునేవాడిని, సినిమా చూసిన తర్వాత రివ్యూయర్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, ఆడియన్స్ కానీ కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఒక 2 లైన్లు స్పెషల్గా రాస్తే డైరెక్టర్గా నేను సక్సెస్ అనుకునేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కిరణ్ అన్న సటిల్గా చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో అని అందరూ చెప్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. సెట్లో షూట్ చేస్తున్నప్పుడే నేను కొన్నిసార్లు అనుకున్నాను ఈ మ్యాజిక్ క్రియేట్ అవుద్దని చెప్పి. ఎస్పెషల్లీ ఒక టీ కప్ తాగే సీన్ ఉంటుంది, అది చాలా కష్టం చేయడం అది. ఎందుకంటే వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అందులో డైలాగ్ ఉండదు. సో మీరు మ్యాజిక్ క్రియేట్ చేశారన్న కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ, మీ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ పొగుడుతుంటే నాకు అది పర్సనల్ విన్లా అనిపిస్తుంది. యు ఆర్ సో కనెక్టెడ్ టు మీ, సో పర్సనల్ విన్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు. అండ్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్లకి తప్పదు కదా సార్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, రివ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూటెంట్ ఫిల్మ్ అయినా సరే నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ, అంటే దిస్ ఇస్ నాట్ ఎండ్ అనిపిస్తుంది, ఇంకా జస్ట్ సెకండ్ డేనే కాబట్టి ఇంకొక 3-4 డేస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.